వైసీపీకి రాజ్యసభ సభ్యులు టెన్షన్ పెడుతున్నారు. ఆ పార్టీకి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. లోక్సభ సభ్యులైతే 2014 నుంచి 2019 మధ్యలో ఏకంగా నలుగురు మారి వైసీపీని పరేషాన్ చేశారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా 23 మంది దాకా గోడ దూకారు. ఇక పెద్దల సభలో అంటే ఆనాడు వైసీపీకి తక్కువ మందే ఉండటం, ఇతర పార్టీలకు అవసరం లేకపోవడంతో సేఫ్ అయింది. ఇప్పుడు సీన్ అలా లేదు. టీడీపీకి రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా లేరు. ఆ పార్టీ పుట్టాక జీరో అయింది ఇప్పుడే. దాంతో చరిత్ర కలిగిన టీడీపీ దీన్ని అసలు తట్టుకోలేకపోతుంది. మరోవైపు చూస్తే బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ ఉన్నా ఇంకా అదనపు సభ్యులు గెలిస్తే ఎన్డీఏ మిత్రుల మీద నుంచి కొంత ఆధారపడడం తగ్గుతుందని ఆలోచిస్తుంది. జనసేన చూస్తే లోక్సభ, అసెంబ్లీ, శాసన మండలిలో ప్రాతినిధ్యం సంపాదించింది. ఇక మిగిలింది రాజ్యసభ. ధర్మంగా కూర్చుంటే 2026 వరకు ఖాళీ అయ్యే సీనే లేదు. ఇప్పుడు వైసీపీని ఆకట్టుకుంటే తమ వారిని వెంటనే రాజ్యసభకు పంపించుకోవచ్చు. అక్కడ తమ కోసమే రిజర్వ్ చేసిన కేంద్ర మంత్రి పదవిని కూడా పొందొచ్చు. ఇలా టీడీపీ కూటమిలోని మూడు పార్టీలు తమ అవసరాలను బేరీజు వేసుకుంటూ వైసీపీని టార్గెట్ చేయడంతో ఫ్యాన్ పార్టీ సతమతమవుతోంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్న వైసీపీకి ఇప్పుడు ఈ గోడ దూకుళ్లు కలవరం పెంచుతున్నాయి. వైసీపీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు రాజీనామా చేశారు. అలా షాక్ ఇచ్చారు. ఇక టీడీపీ నుంచి వచ్చిన బీద మస్తాన్ రావు సంగతి చెప్పనవసరమే లేదు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజ్యసభలో మిగిలిన 9 మందిలో ఎవరు ఏ వైపు ఉంటారు అన్నది బీపీని పెంచుతోంది. వైసీపీలోనే ఉంటామని విజయసాయిరెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. వైవి సుబ్బారెడ్డి ఎటు జగన్ బాబాయ్ కాబట్టి ఆయన గురించి చింతించాల్సిన పని లేదు. ఈ ఇద్దరు కాకుండా ఇంకా ఎవరు నమ్మకస్తులు అంటే కడప జిల్లాకు చెందిన మేడ రఘునాథ్ రెడ్డి తాను వైసీపీలోనే ఉంటాను అని ఒక గంభీరమైన ప్రకటన చేశారు. వదంతులను నమ్మద్దు అని కోరారు. అదేవిధంగా చూస్తే కనుక మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా తాను హానెస్టీ కలిగిన నేతను అని చెప్పుకున్నారు. జగన్తోనే తన ప్రయాణం అని ఖచ్చితంగా చెప్పేశారు. రాజకీయాల్లో పార్టీలు మారడం అంటే విలువలు కోల్పోవడమే అని కూడా చెప్పారు. సో ఈ ఇద్దరు కూడా గ్యారంటీ అని వైసీపీ లెక్కలు వేసుకుంటుంది. అదేవిధంగా జగన్ కేసులు చూసే లాయర్ నిరంజన్ రెడ్డికి ఈ ఫిరాయింపులు అవసరం లేదని అంటున్నారు. ఆయన పెద్దల సభకు వెళ్లాలని కోరికతో ఉంటే దాన్ని జగన్ తీర్చారని, అందువల్ల ఆయన పదవీ కాలం హ్యాపీగా కంప్లీట్ చేస్తారు అని టాకు. గుజరాత్ కి చెందిన పరిమల్ నత్వాని కేంద్ర బీజేపీ పెద్దలకు సన్నిహితుడు. ఆయన పార్టీ మారి రావాల్సినది లేదు. ఆయన పార్టీ మారి రావాల్సింది లేదు. ఎక్కడ ఉన్నా శ్రేయాభిలాష్ కాబట్టి ఆయన ఇప్పుడు అర్జెంటుగా రాజీనామా చేసి రారు అని చెప్పాలి. అలాగే మరో కీలక నేత ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నయ్య. ఆయన వైసీపీలో అతి ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఆయన మీద ప్రచారం గట్టిగా సాగినా తాను వైసీపీకి బద్దుడనని చెప్పేశారు. సో ఆ ఎంపీ కూడా వైసీపీలోనే ఉండే అవకాశం ఉంది. అయితే మరో ఇద్దరు ఎంపీల విషయంలో మాత్రం డౌట్, అనుమానాలు పెరిగిపోతున్నాయంట. ఆ ఇద్దరే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబురావు, అలాగే తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య. గొల్ల బాబురావు అయితే కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన్ను వైఎస్ఆర్ తీసుకువచ్చారు. ఆ తరువాత జగన్ వెంట నడిచారు. ఆయనకు విస్తరణలో మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి అయితే ఉంది. అప్పట్లో ఆయన ఎంత గొడవ చేయాలో అంతా చేశారు. ఆ తర్వాత సర్దుకున్నారు. ఇక 2024లో ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబట్టారు. రాజ్యసభ ఇచ్చారు. హ్యాపీగా ఫీల్ అయినా ఇక్కడతో తన రాజకీయం ఆగిపోతుందని ఆయనకు తెలుసు. దాంతో ఏమైనా ఆఫర్లు ఉంటే ఆయన గోడ దూకడం ఖాయమని అంటున్నారు. ఆయన నుంచి పార్టీ మారను అని స్టేట్మెంట్ రావడం లేదు. అలాగే ఎక్కడో తెలంగాణకు చెందిన బీసీ నేత ఆయన కృష్ణయ్యకు పదవి ఇచ్చారు. అప్పట్లో అది వివాదంగా కొంతకాలం పాటు పార్టీలో మారింది. అయితే ఆయన కూడా ఊగిసలాడుతున్నారని టాకు. ఆయన టీడీపీలో మొదట ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో ఆయన ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది వైసీపీకి షాక్ అవుతుంది అనే చెప్పాలి. ఇలా వైసీపీలో చేసుకున్న పోస్ట్ మార్టంలో 7 ఎంపీలు కన్ఫామ్ అని తెలుసుకుందంట.